సమాజం అంతా చిక్కుపడేలా నిన్న జరిగినటువంటి విషయాన్ని మనం అందరం కల్లారా చూసాం. తలదించుకునేలా చేశారు హిందూ సమాజం. ఎప్పుడో కరవేల సత్రం అనేది నా నియోజకవర్గం సంబంధించినటువంటి కరవేల గ్రామస్తులు ఈ యొక్క కరవేల సత్రాన్ని 1889లో బ్రాహ్మణులందరూ కలిసి, అది ఒక అగ్రహారంగా ఉండేది, దాని బ్రాహ్మణులంతా కలిసి ఒక కరవేల సత్రం పేదలకు అన్నదానం చేయాలి, వచ్చిన వాళ్ళకి స్వామి దర్శనం వచ్చినటువంటి యావత్ ప్రజలందరికీ కూడా సత్రాన్ని ఏర్పాటు చేసుకొని సేవలు చేయాలనే ఉద్దేశంతో 1889లో ఆ కరవేల సత్రాన్ని స్టార్ట్ చేశారు. శివరాత్రి దాన్ని 5 రోజులు మాత్రమే కరవేల సత్రం ఆ రోజుల్లో ఉపయోగపడే విధంగా శివరాత్రికి ముందు 2 రోజులు, శివరాత్రికి ముందు 3 రోజులు, తర్వాత 2 రోజులు, 5 రోజులు ఈ కరవేల సత్రం వేలాది వందలాది మందికి అన్నదాన సత్రంగా ఆ రోజుల్లో బ్రాహ్మణులు పెట్టుకున్నటువంటిది. మనం అంతా చూస్తున్నాం, ప్రపంచం అంతా, భారతదేశం అంతా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఈ బ్రాహ్మణుల విలువేంటో, వాళ్ళకి ఏ విధంగా పూజింపబడతారు, ఏ విధంగా గౌరవ మర్యాదలు పొందుతారు అనే విషయాన్ని మన అందరి ప్రతి హిందువుకు తెలిసినటువంటి విషయమే. ఏదైనా ఒక శుభముహూర్తం పెట్టాలన్నా, దేవతలకు పూజలు చేయాలన్నా, ఒక శుభ కార్యక్రమానికి అశుభ కార్యక్రమం అన్నిటికీ కూడా బ్రాహ్మణుల్లోనూ మనము అడగనిది ఏ పని మొదలు పెట్టాం. అటువంటిది వాళ్ళు ఉన్నటువంటి జనాభా కూడా చాలా తక్కువ అయినా ప్రజల చేత మన్నన పొందబడినటువంటి బ్రాహ్మణులు ఈరోజు వాళ్ళకి ఎక్కడో మాకు కూడా మా కులంకు సంబంధించినటువంటిది ఈ ఒక సత్రం నిర్మించుకొని మా వాళ్లకు బ్రాహ్మణులకు శ్రీశైల దేవస్థానంలో అమ్మవారిని రమరమ్మ మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చినటువంటి వారికి నిలువు నీడ ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు దేవస్థానాన్ని అర్థిస్తే దేవస్థానం వాళ్ళు సంబంధించిన దేవస్థానం వాళ్ళు కమిటీలో పెట్టి 95 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది. 95 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తే రోజు బ్రహ్మాండంగా చాలా మందికి, ఒక బ్రాహ్మణులకే కాకుండా బ్రాహ్మణేతరులకు కూడా ఈరోజు వసతి ఇవ్వడమే కాకుండా అన్నదానం కూడా చేయడం జరుగుతూ ఉంది. దీన్ని కాలక్రమేణా ఆ రోజుల్లో రోడ్లు లేని సమయాలలో, రోడ్లు లేని కాలంలో, బస్సులు తక్కువగా తిరుగుతున్నటువంటి కాలంలో శ్రీశైలానికి ఆ రోజు పాదయాత్రగా వెళ్ళే భక్తులకు హెచ్చేరు దగ్గర అన్నదానం చేసుకుంటూ మెల్లిమెల్లిగా శ్రీశైలంలో ఒక సత్రాన్ని నిర్మించుకున్న తర్వాత దాన్ని కరివేన బ్రాహ్మణ సత్రంగా గతంలో పిలిచేవారు. కరివేన అనేది గ్రామం పేరు. ఆ బ్రాహ్మణులు 100 ఎకరాలు ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులు ఒక వాళ్ళ పేరు మీద ఉండాలి అని కరివేన పేరు మీద, ఇంటి పేరు పెట్టుకోకుండా కరివేన పేరు మీద ఒక బ్రాహ్మణ సత్రాన్ని నిర్మించి తర్వాత కాలక్రమేణా అఖిల భారత బ్రాహ్మణ కరివేన సత్రంగా దీన్ని రూపాంతరం చెంది ఇది భారతదేశంలోనే 16 చోట్ల విస్తరింపజేయబడి ఎన్నో చోట్ల రామేశ్వరం కావచ్చు, కాశీ కావచ్చు, ప్రయాగ కావచ్చు, షిర్డీ కావచ్చు, ఎన్నో చోట్ల ఇటువంటి బ్రాహ్మణ సత్రాలు ఒక 16 శాఖలుగా ఏర్పడి ఈరోజు అన్నదాన సత్రాన్ని బ్రాహ్మణులందరూ కలిసి కూడా ఐకమత్యంగా జరుపుకుంటున్నారు. ఈ బ్రాహ్మణ సత్రానికి డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా, డాక్టర్ వేణుగోపాల్ గారు సెక్రటరీగా, ఇద్దరు కూడా డాక్టర్లే, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి
భక్తుల చేత విరాళాలు తీసుకొని 69 రూములను నిర్మించుకొని ఈరోజు బ్రహ్మాండంగా సేవలు చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క కరవేల సత్రాన్ని దుర్మార్గంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలను రక్షించాల్సింది పోయి సద్బ్రాహ్మణులైనటువంటి బ్రాహ్మణులకే ఈరోజు నిలువు నీడ లేకుండా చేయాలనే ఉద్దేశంతో గతంలో రామారావు గారు ఉండేటప్పుడు ఈ కరవేల సత్రానికి కొంత పడమర భాగంలో పర్మిషన్లు ఇచ్చి తూర్పు భాగంలో పర్మిషన్ల కోసం అప్లై చేస్తే దాంట్లో చాలా మండపాలు నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నంది సర్కిల్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క కరవేల సత్రాన్ని ఆ ప్రాంతంలో అంతా విస్తరించాలి కాబట్టి దానిలో తప్పలేదు. కాబట్టి 17 సెంట్ల స్థలాన్ని తీసుకొని ఎవరు మన ఈవో గారి ఆధ్వర్యంలో 17 సెంట్ల స్థలాన్ని తీసుకొని మీరు మార్కింగ్ ఇచ్చి ఈ నరసింహారెడ్డి గారు మిగతా భాగాన్ని మీరు కూడా నిర్మించుకోండి అని చెప్పి ఆ రోజు పర్మిషన్లు ఇస్తే ఈ బ్రాహ్మణ సత్రకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి దాతల సహకారంతో దాన్ని నిర్మించుకోవడం జరిగింది. ప్రహరీ కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ ప్రహరీ కూడాను దుర్మార్గంగా ఒక నోటీసు లేకుండా ఇది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిన్న ఎమ్మెల్యే గారు అక్కడనే ఉండటం, ఈ చంద్రశేఖర్ రెడ్డిని ఏసీ గారు స్వయాన ఎమ్మెల్యే గారే వేయించుకున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇది ఈవో గారి పర్మిషన్ లేకుండా విత్ నోటీసు లేకుండా కరవేల సత్రం సంబంధించినటువంటి వాళ్ళకు ఎక్కడ కానీ నోటీసు ఇవ్వకుండా దుర్మార్గంగా ఎమ్మెల్యే ఉండగానే ఎమ్మెల్యే అనుమతులతోనే ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతోనే అక్కడ నిన్న 6:30-7 గంటలకు ప్రొక్లైన్ల ద్వారా ఈ ప్రహరీ గోడను కూర్చడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, సనాతన ధర్మం అని చెప్పే ఇక పవన్ కళ్యాణ్ గారు, మేము దేవాలయం రక్షిస్తాం, ఎక్కడ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో దేవాలయాలన్నీ నాశనమయ్యాయి, మేమేదో రక్షిస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇదేనా మీరు రక్షించడం? బ్రాహ్మణులకు ఉన్నటువంటి ఒక సత్రాన్ని కూలగొట్టడమేనా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీన్ని అవసరమైతే మీరు మళ్ళీ బుద్ధి తెచ్చుకొని బ్రహ్మ మల్లికార్జున స్వామి సాక్షిగా మీరే నిర్మించి ఇవ్వాలి బ్రాహ్మణులకు. మీరు తప్పకుండా ఇవ్వకపోతే దీన్ని ఎందాకైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీళ్ళకి అండగా నిలబడేదని మాకు ఫోన్ల ద్వారా తెలియజేయడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం చూస్తూ ఉన్నాం. ఈరోజు దుర్మార్గమైనటువంటి హిందూ సమాజం సిగ్గుపడే విధంగా, హిందూ సమాజం అవమానించే విధంగా చేస్తున్నటువంటి చేష్టలు చూస్తూ ఉంటే ఈరోజు బాధేస్తూ ఉంది. వాళ్ళకి ఉన్నటువంటి ఎకరాలో 1000 గజాలు 17 సెంట్లు లాక్కున్నారు, 800 పైన గజాలు. మళ్ళీ అది కాకుండా ఉన్నటువంటి వాటిని కూలగొట్టడం. ఈరోజేమో కాలేజీలకు, గీతం యూనివర్సిటీకి ఏమో 1000 కోట్ల ఆస్తి కట్టబెడతా ఉన్నారు. ఇక్కడేమో బ్రాహ్మణులకు ఉన్నటువంటి కొన్ని సెంట్ల భూమిని లాక్కుంటా ఉన్నారు. ఇదేనా మీ సనాతన ధర్మం అని అడుగుతా ఉన్నాను. సనాతన ధర్మం అంటే అర్థమేమో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తిరుపతిలో కల్తీ నెయ్యి, కల్తీ ఎంత వీళ్ళని అంటా ఉంటే భగవంతుడు కూడా క్షమించాడు. వీళ్ళని హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇది జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్లు అని చెప్పి ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్న తీరు చూస్తా ఉంటే ఎంతో బాధ కలుగుతూ ఉంది. ఒక హిందువులు ఏంటి, దేవుణ్ణి ఎక్కడ చూసినా అపాసుపాలు చేసే విధంగా ఈరోజు తిరుపతి అంటే ప్రపంచ పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్నటువంటి తిరుపతిని ఈరోజు అపాసుపాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎవడైనా, ఏ బుద్ధి ఉండేవాడైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే, భగవంతుని విషయాల్లో రాజకీయాలు పక్క పెట్టి
ఏదైనా పొరపాటున మాట్లాడింటే భగవంతుడా నన్ను క్షమించండి, పొరపాటున మాట్లాడానో తెలిసో తెలియక అని చెప్పి ఒక ముగిసెప్పులేసుకొని ఈరోజు హిందూ సమాజానికి క్షమాపణ కోరవలసిన అవసరం ఉంది. హిందూ సమాజాన్ని కోరకపోతే భగవంతుడు మిమ్మల్ని క్షమించడు. ఎందుకంటే మీరు భగవంతుడిని అభాస్పాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మల్లికార్జునుడు కావచ్చు, తిరుమలేశ్వరుడు కావచ్చు, ఈ దేవాలయకున్న పవిత్ర క్షేత్రాలుగా ఈరోజు భారతదేశంలోనే పేరెన్నికైనటువంటి క్షేత్రాలు భ్రమరాంబ మల్లికార్జున స్వామి కావచ్చు, తిరుమలేశ్వరుడు కావచ్చు. ఆ విధంగా పేరికైనటువంటి ఒక దేవస్థానాల్లో ఇలాంటి జంతువుల కొవ్వు నెయ్యి రూపంలో ఉందంటే భక్తులు తిన్నటువంటి భక్తులు ఎంత ఆవేదన చెందుతారనే విషయాన్ని మర్చిపోయి దీన్ని కేకలేసుకుంటా ప్రతి చోట్ల ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఒక జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలనే దురుద్దేశంతో ఎక్కడే కానీ ఈరోజు సుప్రీంకోర్టు కూడా సిబిఐ కూడా చెప్పలేదు, ఎక్కడే కానీ కల్తీ నెయ్యి జంతువులకు కలవలేదు అని చెప్పి క్లియర్గా చెప్పినా బుద్ధి లేకుండా మళ్ళా నాయకులకు పర్మిషన్ ఇచ్చి అడ్డగోలుగా ఈరోజు ఎక్కడ చూసినా ఈ నియోజకవర్గాల్లో ఏ నాయకుడు చూసినా లడ్డు పైన మాట్లాడుతూ ఉన్నారంటే ఈ యొక్క సనాతన ధర్మం ఏమైంది, ఈ హిందువుల యొక్క మనోభావాలు ఏమైనాయి, మా హిందువులు మనోభావాలు దెబ్బతినవా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు క్షమాపణ చెప్తారా, లేదంటే ప్రజలు మిమ్మల్ని నిలదీసే రోజు దగ్గరలో పడింది. ఎప్పుడే కానీ ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, దేవుని విషయంలో మీరు వాళ్ళ జోలికి వెళ్తే, భగవంతుని జోలికి వెళ్తే పుట్టగతులు ఉండవు. ఇది మాత్రం వాస్తవం. దీన్ని ఇంకా రాజకీయం చేయడం మానుకోండి. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అయితే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడండి తప్ప మీరు అనవసరమైనటువంటి కల్తీ నెయ్యి అని చెప్పి ఎన్నో రకాలుగా రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఈ జంతువులకు ఒకటి ఎంత ఎవరికైనా తినేవానికి నేను చాలా మంది వెజిటేరియన్స్ ఉన్నారు. చాలా మంది ఆ వెజిటేరియన్స్ ఏ విధంగా బాధపడతారు మనం ఒక్కసారి పునరాలోచించుకుంటే మనకే అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఎవరైనా మాట్లాడవలసిన అవసరం ఉంది. బుద్ధి తెచ్చుకోండి. ఈరోజు ఈ యొక్క కరవేన సత్రంలో విషయంలో కూడా ఇప్పటికైనా మేల్కొని వెంటనే ఆ ప్రహరీ కూడాను దేవస్థానమే నిర్మించి ఇవ్వాలి. తప్పకుండా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా మా యొక్క అధ్యక్షుడు వారు కూడా తరఫున మా జిల్లా తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇప్పుడైనా తప్పులు సరిదిద్దుకోండి. తప్పులు సరిదిద్దుకొని ఆ యొక్క బ్రాహ్మణులకు మేలు జరిగే విధంగా మీ యొక్క నడక ఉండాలి అని భావిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు వేల కోట్ల ఆస్తులు పంచిపెట్టి దారాదత్తం చేస్తూ ఈరోజు మీ బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ కోడల్లుడు, అదేవిధంగా ఇటువంటి ఎంపీ గీతం యూనివర్సిటీ ఈరోజు వేల కోట్ల ఆస్తులను పంచిపెడుతూ ఇది ప్రజల సొమ్మును పంచిపెడుతూ ఈరోజు ఈ యొక్క బ్రాహ్మణ సత్రానికి 15-20 సెంట్లు ఉంటే అది ఉన్నట్టు ప్రహరీ కూడా కట్టుకుంటే 15-20 సెంట్ల వరకు కూడా దేవస్థానానికి ఉపయోగించినా కూడా వీళ్ళు ఇంతవరకు ఇబ్బంది పెడతా ఉన్నారంటే మనం యావత్ ప్రపంచం గమనిస్తూ ఉందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇంతతో ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. కానీ అధికారులు మాత్రం ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం, ఎన్నో సంవత్సరాల నుంచి ఉండే సత్రాన్ని అంత వాళ్ళు కనీసం నోటీస్ ఇవ్వకుండా, ఇంటిమేషన్ ఇవ్వకుండానే పడగొట్టడం అనేది ఎంతమంది అనేది ఎండోమెంట్స్ అధికారులు కానీ ఈవో కానీ, అంటే ఈవో వితౌట్ ఈవో పర్మిషన్ అంటే ఆయన తెలిసినో తెలియదు, లేకుంటే వీళ్ళు ఏమైనా చంద్రశేఖర్ రెడ్డి అన్నట్టు ఇంత అంత చేయాల్సిన అవసరం ఎందుకు ఒకసారి చక్రపాణి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఆల్రెడీ అంతకుముందు టెంపుల్ డెవలప్మెంట్ కోసం 17 సెంట్లు కూడా కరోనా సత్రం అంతకుముందు ఇచ్చిందని కూడా దేవాలయానికి వదిలిపెట్టడం జరిగింది. అంటే అంత దేవాలయాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు కరోనా సత్రాన్ని సంబంధం కలగడానికి అవసరం ఉంటుందో ఒకసారి అధికారులు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంత తొందరపడి కలగొట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ అంటే మనకు చాలా వాళ్ళకు మనకు అందరికి కూడా భక్తి భావం ఉంది. అంటే దేవుని తర్వాత దేవుని పూజించే పూజారులలో వాళ్ళను మన బాధలన్నీ డైరెక్ట్గా దేవునికి అంటే
మనం విన్నవించుకునే ఒక మధ్యసారథిగా మనకు గ్రామీణ్స్ ఉంటారు కాబట్టి అందుకే వాళ్ళంటే మనకందరికీ కూడా ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకునేది కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు అలాంటి ముహూర్తం మంచిది అనుకుంటే మనం ఆ ముహూర్తంలోనే పనిచేసే పరిస్థితి. మనం ఈరోజు ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా మనం శ్రీకోటలో మనం రాకెట్ వదిలిపెట్టాలని కూడా మనం బ్రాహ్మిన్స్ నుండి వాళ్ళని ముహూర్తం నిర్ణయించుకొని మనం రాకెట్ ఉపగ్రహాలు కూడా మనం అంటే మనం స్టార్ట్ చేసే పరిస్థితి అంటే అటువంటి బ్రాహ్మణ సత్రాన్ని ఈరోజు కాంపౌండ్ వాళ్ళు వితౌట్ పర్మిషన్ కూలగొట్టడం మాత్రం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అంటే హిందూ దేవాలయం మీద కానీ లేకుంటే ఈ బ్రాహ్మణ్స్ మీద కూడా ఏ విధంగా వాళ్ళకు ప్రేమ అనేది కూడా చెప్పాల్సిన అవసరం చూడాల్సిన అవసరం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరుగుతుంది. అంతకుముందు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు గురించి మాట్లాడింది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పొర్రపాటున కూడా ఆవు నెయ్యిలో ఒకటి కలిసి పొర్రపాటున కూడా ఆవు నెయ్యిలో ఏది కూడా కలిసి అని తెలిసి కూడా ఇది మాట్లాడతారని మాత్రం చాలా బాగుంటుంది. సో మామూలుగా ఆవులకు మనం ఏది దానబెట్టాము అనేది దాని మీద ఒకసారి వచ్చే పాలతో పాటు ఈ నెయ్యి కూడా మనం మామూలుగా ఈ డైరీలలో తీసేదంతా కూడా మనం పాలు కాగబెట్టాలి. డైరెక్ట్గానే మిల్క్లో నుంచే మనం వెన్న తీస్తాము కాబట్టి మనం చీజ్ తీస్తాము కాబట్టి ఇవన్నీ కూడా మనం నెయ్యి అయితే వాళ్ళు పశువులు ఏ మేత తింటున్నాయో దాని మీదనే ఈ పరిస్థితి ఒకసారి ఆ నెయ్యి ఏ విధంగా ఉంటుందంటే అది తెలుసుకొని దాన్ని మాట్లాడాల్సింది పోనిచ్చి జంతువుల పోవుందని మాత్రం మాట్లాడిన నాయకుడు అంటే హిందూ సమాజం మీద హిందూ దేవాలయం మీద ఏమాత్రం గౌరవం ఉందో తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ ఆయన అందరికంటే నేను సనాతన ధర్మం అని చెప్పి కాషాయ వస్త్రాలు మొత్తం తిరుపతి మెట్లంతా కూడా కరగడం రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాంట్లో జంతువుల పోవు లేనిది తెలిసిపోయింది కాబట్టి మీరు ఏ విధంగా మీరు పైనుంచి కిందికి గడుగుతారు అంటే కింది నుంచి పైకి మెట్టు గడుపుకుంటూ పోతారా? నేను పొరపాటు మాట్లాడాను సనాతన ధర్మం అనే ఉద్దేశంతో నేను మాట్లాడిన కానీ ఇక్కడ ఏం జరగలేదని ముందు ప్రజలకు హిందూయిజానికి కూడా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మీరు అందరూ కూడా ఈ బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడేదాన్ని ముందు అందరూ నువ్వు మమ్మల్ని కాదు ముందు నీ మనసులో నువ్వు మాట్లాడే మాటలు కూడా నీ మనసులో స్వచ్ఛందంగా పెట్టు. నీ నోరు కూడా ఏదంటే మాట్లాడకుండా ఉండే విధంగా నువ్వు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి నువ్వు ఒకసారి ఒకటి చెప్తావు. నువ్వే మా ఇంట్లో మా నాయన మా అమ్మ ఆరోగ్యించే దాంట్లో సిగరెట్ కాల్చుకున్నారు. మళ్ళీ అటువంటి వాడు నువ్వు ఈరోజు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే పరిస్థితి అయితే ఎట్లా ఉంటుందో ఒకసారి మా జగన్మోహన్ రెడ్డి మా నాయకులు మేమందరం కూడా తిరుపతి ప్రసాదం తీసుకపోతే మామూలుగా చెప్పులు వదిలి ప్రసాదం తీసుకుంటాడు. అంటే ఎవరికి దేవుని మీద పట్టిందో ఒకసారి ఆలోచన. చెప్పులతో పోయేటోళ్ళు మీ వాళ్ళు ఉన్నారు. మా నాయకుడు తిరుపతి ప్రసాదం ఇస్తే చెప్పులు వదిలిపెట్టి తీసుకునే పరిస్థితి ఏంటంటే మాకు గౌరవం ఉందా మీకు గౌరవం ఉందా ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి టైంలో మొత్తం మనం తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ట్రస్ట్ కింద మనకి ఎవరైతే బ్రేక్ దర్శనం ఉందో వాళ్ళతో మనం 10,500 ఇచ్చేసి ఆ డబ్బులలో కూడా హిందూ దేవాలయాలు ఖర్చు పెట్టిన పరిస్థితి. అంటే ఏ విధంగా హిందూ దేవాలయం డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే చేసిన పరిస్థితి. ఆ రోజు ఈరోజు దగ్గర ఎన్ని ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్క గ్రామంలో ఏదైనా వాళ్ళు ముందుకు వచ్చి మేము టెంపుల్ డెవలప్ చేస్తుంటే 10 లక్షల రూపాయలు ప్రతి ఒక్క దేవాలయం కూడా ముందు అన్ని చూసుకొని శాంక్షన్ చేసి ఇచ్చిన పరిస్థితి. వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా ఒక్కసారి ఈరోజు శ్రీశైలం చూసుకునే కూడా ఇవన్నీ కూడా ఎవరు హిందూయిజాన్ని ఎవరు దేవుడు అంటే గౌరవం ఉండాలో ఒకసారి తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.
కేవలం మీడియా చేతుల్లోనే ఏమైనా మాట్లాడవచ్చు అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. కాబట్టి వీళ్ళు తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటే, మీరు కేవలం మనం ఈ దేవాలయంలో ఓటి మీదేదో రాజకీయంగా ఏదో మనం ఎవరి మీద బుద్ధ జల్లచ్చు అనుకుంటే మాత్రం చాలా తప్పు. అటువంటి బుద్ధ జల్లడం ఈ దేవాలయం హిందూ సాంప్రదాయంలో కానీ లేకుండా దేవతలకు సంబంధించిన మాత్రం రాజకీయాలు చేయవద్దని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తాను. రాజకీయంగా మేము ఎవరేం తప్పు చేశాం దీన్ని ఎదురు చూపొచ్చు తప్ప దీన్ని అడ్డం పెట్టుకుని మేము ఇట్లా వాళ్ళని వీళ్ళని బదనాం చేస్తాను మాత్రం దేవుడు మాత్రం ఎప్పుడు చెల్లించదు. ఖచ్చితంగా మీరు ఏదో లభ్యతమతం చేస్తున్నారు దేవుడు చెల్లించాలని మాత్రం విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఇటువంటి రాజకీయాలు మానుకోండి మాత్రం మనం విజ్ఞప్తి చేస్తాం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.